వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో జీవీఎస్కే న్యూట్రాసిటికల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కిషోర్ కుమార్ గారు ఉన్నారు. హాయ్ సార్. నమస్తే. నమస్తే అండి. నమస్తే సార్, చాలా మంది కూడా అంటే ఒకప్పుడు ఒక అవగాహన ఉండేది. తర్వాత ఏంటంటే బిజీ లైఫ్లో అయిపోయి డబ్బు మీద ఎక్కువ శ్రద్ధ పెట్టేసేసి ఆరోగ్యాన్ని తగ్గించుకుంటా ఉన్నారు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా తట్టుకోలేక సూసైడ్ల వరకు వెళ్తా ఉన్నారు. రీసెంట్గా ఒక ఆర్టికల్ చదివాను సార్. కొత్తగా పెళ్ళైంది. సో తన పర్ఫార్మెన్స్ బాగోలేదని భార్య మొహం మీదనే చెప్పిన తర్వాత తను సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. సో అది బెంగళూరులో జరిగిన ఘటన, రియల్ స్టోరీ సార్. మీకు డౌట్ ఉంటే మీరు కూడా ఒక 1 year బ్యాక్ వెళ్ళి బెంగళూరు రియల్ ఇన్సిడెంట్ అని కొట్టేసేస్తే మెన్కి సంబంధించి వచ్చేసేస్తుంది. సో ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ అంటే త్వరగా అవుట్ అయిపోతున్నాడు. శోభనం గదిలోకి వెళ్ళాడు, సినిమాలో చూపించినట్టుగా ఆ బెలూన్ ఏమో అట్లా గాలి వెళ్ళిపోయింది, తను ప్రాబ్లం అని చెప్పేసి ఫీల్ అయిపోయాడు. భార్య ఏదో మొహం మీద అన్నది, సూసైడ్కి వెళ్ళిపోయాడు. సో ఏంటి ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్కి మందులు లేవా? ఇదేనా సూసైడ్ ఒకటే మార్గం? ఫస్ట్ సూసైడ్ అనేటటువంటిది చేతగాని వాళ్ళు చేసేటటువంటి పని. ఈ జన్మ మీద రెస్పెక్ట్ లేని వాళ్ళు చేసేటటువంటి పని. భగవంతుడి మీద నమ్మకం లేని వాళ్ళు చేసేటటువంటి పని. అంటే ఆత్మహత్య, సూసైడ్ అంటాం కంటే ఆత్మహత్య అనేటటువంటిది మహాపాపంతో, దానికంటే ఇంకా పెద్ద పాపాలు ఏమి లేవండి. ఇంకా మనం ఏమి చేసుకోకర్లేదు. ఎందుకంటే ఎన్నో జన్మల తర్వాత ఇచ్చినటువంటి ఈ మానవ జన్మని మన చేతులారా గనక మనం తీసుకున్నామంటే ప్రాణాన్ని, దానికంటే వేరే పాతకం ఇంకోటి ఏమీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని జోలికి వెళ్ళకండి. మీకున్నటువంటి అనారోగ్య సమస్యల్ని తగ్గించడం కోసం కొన్ని లక్షల మంది ఎక్స్పర్టైజ్డ్ పీపుల్, సైంటిస్టులు నిరంతరం ప్రోడక్ట్స్ చేయటం మీద కానీ, ఉన్న ప్రాబ్లమ్స్ తగ్గించడం మీద కానీ ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది దాని మీద పనిచేస్తున్నారు. ఆ సైన్స్ని అర్థం చేసుకోండి, ఎక్స్పర్ట్స్ దగ్గరికి వెళ్ళండి, మీ సమస్యలను పరిష్కారం చేసుకోండి. ఓకే. ఈ యొక్క సూసైడ్ థాట్ అనేది కూడా రాకూడదు. మనస్తాపం కలుగుతుంది. ఎందుకంటే మనకు నచ్చిన వాళ్ళు లేదా మనం ఇష్టపడిన వాళ్ళు ఏదో అన్నప్పుడు మనస్తాపం కలుగుతుంది. కాకపోతే దాన్ని అదే పరిష్కారం కింద తీసుకోకూడదు. ఇప్పుడు ఈ ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్, శీఘ్రస్ఖలనం అనేది ఎందుకు వస్తా ఉంది అసలు ఈ సమస్య? ఇక్కడ 2 రకాలండి నవీన్ గారు. ఒకటి సైకలాజికల్, ఓకే. రెండోది పోషకాహారంలో. ఓకే ఓకే. ఒకటి సైకలాజికల్, రెండోది పోషకాహారం. ఈ రెండే ఉంటాయి. సైకలాజికల్ అనేసరికి ఏమవుతుందంటే, ఎవరైనా సరే అదేమి మనం నడకలాగా చాలా రోజులు నేర్చుకున్న తర్వాత పరిగెత్తమంటాం కాదు కదా సార్. ఎవరికైనా ఫస్ట్లో కొత్తగానే ఉంటుంది. ఒక బిడియం ఉండొచ్చు, ఒక రకమైనటువంటి స్టిగ్మా ఉంటుంది మగవాళ్ళకి. ఫస్ట్ ఇప్పుడున్న జనరేషన్లో ఏమవుతుందంటేనండి, ఒక 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవటం వల్ల ఫస్ట్ వీడికి ఏమనుకుంటున్నాడనంటే హస్తప్రయోగం చేసుకోవటం అనే అవనివ్వండి, లేదంటే ఇప్పుడున్నటువంటి ఆహారపు అలవాట్లు అవనివ్వండి, వీటి వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా స్పెర్మ్ కౌంట్ చాలా తగ్గిపోతుంది. ఫస్ట్ పాయింట్. రెండోది, ఈ యొక్క ప్రాబ్లం రావడానికి వాడు పోషకాహార లోపంలో ఉంటున్నాడు. వాడు బెంజ్ కారులో తిరుగుతాడు సార్, వాడి దగ్గర కోట్ల డబ్బులు ఉన్నాయి, పోషకాహార లోపం ఉంది. ఓకే ఓకే, అర్థమైందండి. బెంజ్ కారులో తిరిగే వాళ్ళని ఒక 100 మందిని తీసుకుని ఆపేసి ఎక్కడన్నా సెంటర్లో ఒకేసారి 100 మందిని తీసుకెళ్ళి వైటమిన్స్ డెఫిషియన్సీ, మినరల్ డెఫిషియన్సీ చెక్ చేయమనండి. ఓకే. నేను రాసిస్తా 98 మంది ఫెయిల్ అవుతారు. అంటే ఏంటి, వాళ్ళు తీసుకునే ఫుడ్ సరైన ఫుడ్ కాదన్నా? ఎందుకంటే డబ్బు సంపాదిస్తా ఉన్నారు, క్వాలిటీ ఫుడ్ తీసుకుంటుంటారు. న్యూట్రిషియస్ ఫుడ్ వేరు, క్వాలిటీ ఫుడ్ వేరు. ఓకే ఓకే. న్యూట్రిషియస్ ఫుడ్ వేరు, క్వాలిటీ ఫుడ్. న్యూట్రిషియస్ ఫుడ్ ఎక్కడ వస్తుంది? 100 రూపాయల ప్లేట్లో కూడా న్యూట్రిషియస్ ఫుడ్ వస్తుంది సార్. అదే పెద్ద ఒక 7 స్టార్ హోటల్కి వెళ్ళి 1,00,000 రూపాయలు పెట్టుకుంటే కూడా న్యూట్రిషియస్ ఫుడ్ రాదు. ఓకే ఓకే. టేస్ట్ ఫుడ్ రావచ్చు, డిఫరెంట్ వెరైటీస్ ఫుడ్ రావచ్చు, 100 రకాల స్వీట్లు రావచ్చు, 4 రకాల బిర్యానీలు రావచ్చు, ఏమైనా రావచ్చు, బట్ న్యూట్రిషియస్ ఫుడ్ కాదు అది. అర్థమైందా? అదే 100 రూపాయల ఫుడ్. ఇప్పుడు ఒక ప్లేట్లో 40% కుక్డ్ ఫుడ్ ఏదైనా పెట్టుకుని ఒక 60% డిఫరెంట్ వెజిటబుల్స్ ఇంకోటో పెట్టుకుని తింటే అది న్యూట్రిషియస్ ఫుడ్ అంటాం. ఓకే ఓకే. అది పేదవాడి తిన్నా న్యూట్రిషియస్ ఫుడ్డే, బెంజకారులో తిరిగేవాడు తిన్నా న్యూట్రిషియస్ ఫుడ్. సో ప్రాబ్లం అనేటటువంటిది శరీరానికి సంబంధించింది కాదు. మీ బెంజకారు, మీ డబ్బులు మీ శరీరానికి సంబంధించింది కాదు సార్. ఆడు పూరి గుడిసెలో ఉన్నా మీరు తిన్నటువంటి ఆహారాన్ని డైజెస్ట్ చేస్తుంది. వాడు దీంతోనే వెళ్తాడు, తుమ్మొస్తే తుమ్ముతాడు, దగ్గొస్తే దగ్గుతాడు, కళ్ళతోనే చూస్తాడు, ముక్కుతోనే వాసన చూస్తాడు, చెవులతోనే వింటాడు. అంతేనా? శరీరం అండి. సో ఇప్పుడు మీరు అనేటువంటి సమస్య మీకే కాదు సార్, వాళ్ళు మీరు ఏదైతే బెంచ్ కార్లో తిరిగి ఉన్నవాడు కూడా సమస్య ఉంది, ఆడికి కూడా ఉంది.
ఓకే ఇది పోషకాహార లోపం అని అర్థం చేసుకోవాలి. ఓకే సైకలాజికల్ గా వాడి మైండ్ లో మీరు పెట్టుకోవాల్సింది ఫస్ట్, అంటే శరీరాన్ని ప్రాబ్లం కంటే కూడా సైకలాజికల్. నాకు వచ్చే కేసులు నేను స్టడీ చేసేది ఏంటంటే 60% ఆఫ్ ద కేసెస్ సైకలాజికల్ వల్లే ప్రీమెచ్యూర్డ్ ఎజాక్యులేషన్ జరుగుతుంది సార్. ఓకే ఓకే ఓకే, రిమైనింగ్ ఏమవుతుందంటే వీడు ఒక 30 years లో చేసుకుంటే ఒక 5 సంవత్సరాలు, అంటే యుక్త వయసు వచ్చిన దగ్గర నుంచి ఈ హస్తప్రయోగాలు చేసుకోవటం వల్ల కూడా ప్రాబ్లమ్స్. దానికి కూడా ఏదో ఒక లిమిట్ ఉంటుంది కదా సార్. లిమిట్ ఏది శరీరానికి అతి మంచిది ఇది కాదు. మనకి ఒక ఆ ఆలోచన వచ్చి ఒక ఆహ్లాదకరమైనటువంటి ఇది వచ్చినప్పుడు చేస్తే అదొక. ఇప్పుడు వీర్యస్ఖలనం అంటే త్వరగా అవుట్ అవ్వడం అని అంటుంటారు కదా, ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్, శీఘ్రస్ఖలనం కూడా అంటుంటారు. సో ఇది ఏంటంటే ప్రోటీన్ అనేది మన బాడీలో సరైన ఇది లేకపోవడం వల్ల థిక్నెస్ కావచ్చు, అంటే వాటరీ సెమెన్ అంటుంటారు, అదే కారణమా? ప్రోటీన్ వల్లేనా? నాట్ ఓన్లీ ప్రోటీన్, ప్రోటీన్ కావాలి శరీరానికి, జింక్ కావాలి, ఓకే మెగ్నీషియం కావాలి, అర్థమైందా? సో వైటమిన్స్ కావాలి మీ శరీరానికి కావాల్సినవి. ఇవన్నీ కూడా రోజువారీ మీ శరీరానికి కావలసినటువంటి పోషకాలు. ముఖ్యంగా ఏం కావాలి అని కనుక నన్ను అడిగారు అనుకుందాం అనుకోండి, వాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ ఫ్లో పర్ఫెక్ట్గా ఉండాలి సార్. ఓకే, బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ బాగుండాలి. బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ బాగుండాలి అని ఎప్పుడు బాగుంటుంది? ఆక్సిజన్ను మనం శరీరానికి సఫిషియెంట్గా ఇచ్చినప్పుడు బాగుంటుంది. ఓకే, రెండోది ఈఎంఎఫ్ అంట, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అంట. ఇవాళ మీరు ఫోన్ లేకుండా 24 గంటల్లో ఎంతసేపు దాన్ని పక్కన పెట్టి ఉండగలుగుతున్నారో చెప్పండి. ఎందుకు సార్, ఇప్పుడు షూట్ జరిగేటప్పుడు కూడా క్లయింట్ కాల్ చేశారు, సో ఖచ్చితంగా అవసరం. అదే దానిక చూస్తూనే ఉంటాం. మరి దానివల్ల రేడియేషన్ ఏ ఇంట్లో అయినా సరే, ఇవాళ వైఫై లేని ఇళ్ళు ఎన్ని ఉన్నాయి, అర్థమైందండి? సో డబ్బులు లేని ఇల్లున్నాయేమో కానీ జబ్బులు లేని ఇల్లు లేవు, సెల్లు లేని ఇల్లు లేవు. డబ్బులు లేకపోవచ్చు సార్ వాడి ఇంట్లో, డబ్బులు లేకపోయినా సరే వాడికి సెల్ ఫోన్ ఉంటుంది సార్, జబ్బులు ఉంటాయి సార్, అర్థమైందా? మరి సెల్ ఫోన్ ఉన్నప్పుడు రేడియేషన్ ఉంటుంది, రేడియేషన్ కంపల్సరీ. వైఫై వాడు పెద్ద పెద్ద టవర్లు పెట్టేస్తున్నారు. వీటి వల్ల కూడా సున్నితమైనటువంటి ప్రదేశాలకి ఇబ్బంది అవటం వల్ల దీర్ఘకాలిక స్ఖలనం అనేటువంటిది, ఇది ప్రీమెచ్యూర్డ్ ఎజాక్యులేషన్ అనేటువంటి జరుగుతుంది. ఇప్పుడు మీరు అడిగినటువంటి క్వశ్చన్కి, ప్రీమెచ్యూర్డ్ ఎజాక్యులేషన్కి నేను చెప్పినట్టుగా ఒకటి మైండ్ సెట్, అది చేతులారా మీరు పాడు చేసుకుంటున్నారు. నాకేదో సమస్య ఉంది అన్న ఉద్దేశంతోనో, లేకపోతే నేను సరిగ్గా పెర్ఫామ్ చేయనో ఏదో మైండ్లో పెట్టుకుని వెళ్ళి అక్కడ వరకు వెళ్ళటం వల్ల వచ్చే సమస్యలు అవి. రెండోది ఆహారం. ఆహారంలో మీరు ఇవాళ అందరూ కూడా ChatGPT సన్స్ అయిపోయాం కదా మనం. సో ఒక్కసారి కొట్టి చూడండి, కొట్టితే ఏమొస్తుందో చూడండి. దాంట్లో మీకు కావలసినటువంటి పోషకాలు ఈ లోపాల వల్ల వస్తాయని అంటారు. సో దానికి సంబంధించినటువంటి ఆహారం తీసుకున్నారా, సంతోషం. లేదా మీరు అన్ని ఆహారాలు 100 రకాల వెజిటబుల్స్, 100 రకాల ఫ్రూట్స్ తినాలి అని అంటారు. అవన్నీ కాకుండా అవన్నీ కూడా నేను ఒక దాంట్లో ఒక కిట్ రూపంలో పెట్టి మీ ముందుకు పట్టుకొచ్చాను. మీరు ఇది కనుక వాడితే కనుక, ఈ కిట్ వాడితే కనుక సమస్య ఏంటి అంటే, ఆహార లోపాలు ఏదైతే ఉన్నాయో అవి భర్తీ చేయటంలోనే ఈ కిట్ రూపొందించబడింది అంతే. దానికి ఇదేదో రాకెట్ సైన్స్ ఏం కాదండి. ఇవాళ సపోజ్ పొమగ్రనేట్ ఎక్కువ తినండి, లేకపోతే వాటర్ మిలాన్ ఎక్కువ తినండి అని అన్నారు. సో వాళ్ళకున్న బిజీ లైఫ్ లో వాటర్ మిలాన్ ఎంత తినాలి? మీరు ఇంత పుచ్చకాయ తెచ్చుకుని సగం కోసుకుని తినేసరికి అమ్మాయి అంటారు. ఆ సగం పుచ్చకాయలో వాడు ప్రాబ్లం సాల్వ్ అవ్వడానికి ఎంత ఉంది అనేటువంటిది మళ్ళీ క్వశ్చన్ మార్క్. సార్ మీరు అన్నారు కదా పుచ్చకాయ తినమన్నారు సార్, నేను 4 రోజులు బట్టి రోజుకో పుచ్చకాయ తినేస్తున్నాను సార్, ఏమి పెద్ద తేడా అనిపిస్తుంది అని అడిగితే నా దగ్గర అబ్జర్ప్షన్ అనేది కూడా ఇంపార్టెంట్. ఆహారంలో భర్తీ చేయండి, లేదా ఫుడ్ సప్లిమెంట్స్తో భర్తీ చేసుకోండి. మీ యొక్క సమస్యకి మా దగ్గర పరిష్కారం ఉంది. కాబట్టి మీరు ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. లేదు మీకు ఇక్కడ మేము మా ప్రోడక్ట్ కొనమనే కాదండి, మేము మీకు కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నాం, మీకు అలాగే కన్సల్టెన్సీ ఇస్తున్నాం. ఒకసారి రండి, మాట్లాడండి, మీ సమస్యను మా న్యూట్రిషనిస్టులతో నాతో చెప్పండి. చెప్పిన తర్వాత మేము చెప్పే విధానం, మీ యొక్క ఒక పద్ధతి అవన్నీ నచ్చింది అని అనుకున్నప్పుడు మా కిట్ను వాడండి. 100% మీకు రిజల్ట్ వచ్చేటట్టు నేను కాదు, మా కిట్ సమాధానం చెప్తాను. ఎందుకంటే కిషోర్ కుమార్ గారు ఇప్పటికే
వందల సంఖ్యలో కపుల్స్కి కూడా కపుల్ థెరపీ చేశారు. ఇప్పుడు మనం ఇంట్రొడక్షన్లో చెప్పినట్టుగా ఒక చిన్న అవగాహన లోపం వల్ల ఒక ప్రాణమే పోయింది. దాని తర్వాత పెళ్లి చేసుకున్న భార్య కూడా ఆమె సింగిల్గా ఇదిగా మిగిలిపోయింది. సో అట్లా కాకుండా ఒక ఆలోచన, అంటే మనకంటూ ఒక గైడెన్స్ ఇచ్చే పర్సన్ అనేది లైఫ్లో ఇంపార్టెంట్. సో అట్లాంటి వ్యక్తులు ఉన్నారు. మీరు ఒకవేళ కిషోర్ కుమార్ గారి అపాయింట్మెంట్ కావాలి అని అంటే, లేదు మాకు కిట్ డైరెక్ట్గా మేము సార్తో ఫోన్లోనే మాట్లాడతామని అన్న కూడా పర్లేదు. సో కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేసేసి మీరు ఈ నెంబర్ ద్వారా మీరు కిట్ ఆర్డర్ చేసుకోవచ్చు, లేదంటే సార్తో ఆన్లైన్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.